ఇప్పుడు ఏజోస్పర్మియా ఉంది. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి. మా స్పెర్మ్ ద్వారానే నాకు ప్రెగ్నెన్సీ కావాలి. ఛాన్సెస్ ఉందా అంటే ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఏజోస్పర్మియా అనేది రిపోర్ట్ వచ్చింది. దేనివల్ల ఏజోస్పర్మియా వచ్చింది అనేది మనకు తెలియాలి. సో ఏజోస్పర్మియా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి టెస్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉంటది. టెస్టిస్‌లో స్పెర్మ్ ఫార్మ్ అవుతది. బట్ అది బయట రావడానికి కుదరదు. ఎందుకంటే బయట రావడానికి ఒక ట్యూబ్ లాగా ఉంటది. ఆ ట్యూబ్‌లో ఎక్కడైనా బ్లాక్ ఉంటే కూడా ఆ స్పెర్మ్ అనేది బయట రాదు. అండ్ దెన్ కొన్ని బ్రెయిన్ రీజన్స్ లైక్ హైపోథాలమస్ ప్రాబ్లమ్ వల్ల కూడా మీకు ఏజోస్పర్మియా రావడానికి కారణాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఏం చేద్దాం? కొన్ని హార్మోన్ టెస్ట్ ఉంటాయి. ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టెరాన్ అట్లా కొన్ని హార్మోన్ టెస్ట్ ఉంటాయి. అండ్ దెన్ జెనెటిక్ టెస్ట్స్ కూడా ఉంటాయి. లైక్ కార్యోటైపింగ్, వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అట్లా కొన్ని జెనెటిక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ హార్మోన్ టెస్ట్ చేసి హార్మోన్ నార్మల్‌గా ఉన్నాయనుకోండి, మనకి ఖచ్చితంగా మీ స్పెర్మ్ ద్వారా పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళాలి. ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళి మీ వైఫ్ బాడీ నుంచి ఎగ్ తీస్తాం. సేమ్ టైమ్ మీ టెస్టిస్ నుంచి కూడా స్పెర్మ్ అనేది తీస్తాం. లైక్ మీకు జనరల్ అనస్థీషియా ఇచ్చి మీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ అనేది తీస్తామన్నమాట. ఆ తీసిన స్పెర్మ్ అండ్ ఎగ్‌ని ఫ్యూజ్ చేసి మేబీ బేబీ రెడీ చేస్తాం. సో దట్ ఈస్ ద వన్ ఆప్షన్.